38 ఏళ్ళు. పేషెంట్ 3వ ఫ్లోర్ నుంచి సెంటరింగ్ వర్కర్ సార్జెంట్ పైన పని చేసుకుంటుంటే కింద పడ్డాడు. కింద పడి రైట్ హ్యాండ్ తర్వాత రైట్ చెస్ట్ బ్రేక్ అయింది. దాని మీద ఇంపాక్ట్ పడింది. దాంతోపాటు రైట్ రిబ్స్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి రైట్ హ్యాండ్ ఆల్సో రైట్ మెయిన్ బోన్ ఆమె ఫ్రాక్చర్ అయింది. ప్లస్ షాక్లో వచ్చాడు. ఈ పేషెంట్ని మేము ఫస్ట్ రీసెక్స్టేట్ చేసి రైట్ హ్యాండ్ ఏమో ప్లాస్టర్ అది వేసి స్టెబిలైజ్ చేసి ఫ్రాక్చర్ని రైట్ రిబ్స్ రైట్ చెస్ట్ని ఇమ్మీడియట్గా ఓపెన్ చేశాము. ఓపెన్ చేస్తే ఈ ఊపిరితిత్తులకి రైట్ సైడ్ 3 భాగాలు ఉంటాయి. పై భాగం ఏమో రిపేర్ చేయవలసి వచ్చింది. అందులోంచి కూడా రక్తం పోయి బ్రేక్ అయింది. కొంచెం రిపేర్ చేశాము. రెండో భాగం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఎందుకంటే ఒక సెంటరింగ్ పైప్ వెళ్ళి గుచ్చుకొని లోపల ఉండిపోయింది దాంట్లోంచి. అందుకని అది పూర్తిగా తీసేయవలసి వచ్చింది. కింద ఏదైతే భాగం ఉందో అది పార్ట్గా బదలైపోయింది. పార్ట్ని తీసేసి మిగతాదంతా రిపేర్ చేశాము. రక్తస్రావ్యాన్ని బంద్ చేశాము. మిగతా 2 బొక్కలు అయితే ఊపిరితిత్తులు గుచ్చుకుపోయి ఛాతీలో ఉన్న బొక్కలు అవన్నీ తీసేసి రిపేర్ చేసాము ఉన్నంతకాలం. దాని తర్వాత చెస్ట్ని క్లోజ్ చేసాము. పేషెంట్కి బ్లడ్ అది ఎక్కించి క్రిటికల్ కేర్ నుంచి మా అనస్థీషియా టీం అప్పుడు ఇంట్రా ఆపరేటివ్ డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్టెబిలైజ్ చేసాం పేషెంట్ని. దాని తర్వాత క్రిటికల్ కేర్ టీమ్కి అప్పచెప్పాము. వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. వితిన్ ఒక 48 గంటలు షిఫ్ట్ అయ్యాక రూమ్లో షిఫ్ట్ చేసుకున్నాం. ఇవాళ 6వ రోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నాం. పేషెంట్ నడుస్తున్నాడు, మూవ్ అవుతున్నాడు. ఆక్సిజన్ అది ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. ఇదంతా మాకు లో బడ్జెట్లో మేము చేస్తున్నాము. సపోర్ట్ చేసింది మాకు సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, మెడికల్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ గారు. సో మిగతా హాస్పిటల్కి వెళ్తే చాలా పేషెంట్కి ఒకటేమో బతకడం కష్టము, రెండోది చాలా కాస్ట్ అయ్యేది. కాస్ట్ ఎంత కూడా చెప్పండి. బయట ఎంత అవుతుంది, మనం బయట ఒక 5-6 లక్షలు ఈజీగా డిమాండ్ చేస్తారు. మనం ఇది 1.5 lakhsలోనే చేసేసాము. మందులు కొన్ని ఎక్స్ట్రా కొనుక్కున్నాడు. అందులో కూడా 1.5లో ఇప్పుడు ఇందాక చెప్పారు వాళ్ళు, కొంచెం కూడా కన్సెషన్ అడిగితే సార్ ఒక 20,000 కన్సెషన్ ఇచ్చారు. దాంట్లో అంత అదైన ట్రీట్మెంట్. బయట పోతే 6 లక్షల వరకు అవుతుంది. మళ్ళీ గ్యారెంటీ కూడా ఇవ్వకపోదు. సో మన దగ్గర ఇమీడియట్గా తీసేసుకొని 1,30,000లో చేసేసాం. ఇక అంటే మనకు దాంట్లో ఏమీ ప్రాఫిటబిలిటీ ఆలోచించకుండా ఇమీడియట్గా ఏంటి సర్వీస్ బస్కించగలిగారు. వీళ్ళు చెప్తారు. ఈ పేషెంట్ సార్ వాళ్ళు చెప్పినట్టు యంగ్ పేషెంట్, సో అప్పటికే